హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో DBMS యొక్క ఇంట్రడక్షన్ క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, మొత్తం వీడియోని చూడండి. కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైద్ది. ఇంటర్వ్యూస్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడుతుంది. DBMS యొక్క ఇంట్రడక్షన్ చెప్పబోయే ముందు కొన్ని బేసిక్ టర్మ్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవాలి. ఆ టర్మ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ DBMS లోనే చెబుతాను. ఆ ఫస్ట్ వన్ వచ్చేసరికి డేటా. మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది డేటా. వాట్ ఈజ్ ఏ డేటా? డేటా అంటే ఏంటి? ఇక్కడ వచ్చేసరికి డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ దట్ కెన్ బి రికార్డెడ్. ఓకే, ఇక్కడ DBMS లో మనం ఏది ఎంటర్ చేసినా కూడా దాన్ని రికార్డ్ అని చెప్పేసి మనం పిలుస్తాము. ఇప్పుడు ఏం చెప్తున్నారు? డేటా ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. హియర్ రా ఫ్యాక్ట్స్ అంటే ఏంటంటే అన్రిలేటెడ్. ఓకే, మనం వచ్చేసరికి దానికి మీనింగ్ఫుల్ ఉండదు, ఏదంటే అది మనం స్టోర్ చేస్తా ఉంటే దాన్ని వచ్చేసరికి రా ఫ్యాక్ట్స్ అని చెప్పేసి చెప్తాము. ఓకే, ఇంకొక వేలో చెప్పాలంటే డేటా ఈజ్ ద రా మెటీరియల్ ఫ్రమ్ విచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డెరైవ్డ్. ఏదైతే రా మెటీరియల్ ఉందో దాని నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని డెరైవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డేటా అంటే డేటా ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ద రా ఫ్యాక్ట్స్ దట్ కెన్ బి రికార్డెడ్ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే దానికి ఎటువంటి మీనింగ్ ఉండదు, జస్ట్ మనము ఎంటర్ చేస్తూ ఉంటాం, దాన్ని స్టోర్ చేసుకుంటాము. దాన్నే మనం చెప్తే ఇక్కడ వచ్చేసరికి ఇట్ ఈస్ ద అన్ఆర్గనైజ్డ్. దాని ఎటువంటి ప్రాసెస్ అనేది మనం దాని మీద చేయము, జస్ట్ అని దాన్ని స్టోర్ చేస్తాం. దాని వచ్చేసరికి అన్ప్రాసెస్డ్ అని కూడా మనం చెప్తాము. ఎగ్జాంపుల్ వచ్చేసరికి వెయిట్స్, ప్రైజెస్, కాస్ట్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్, టెక్స్ట్, నెంబర్స్, ఇలా ఎక్సెట్రా చాలా తీసుకోవచ్చు. దాన్ని మనము డేటా అని చెప్పేసి చెప్తాం. సింపుల్ గా డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ద రా ఫ్యాక్ట్స్ దట్ కెన్ బి రికార్డెడ్. ఓకే, అన్రిలేటెడ్, మీనింగ్లెస్ డేటా. ఒక ప్లేస్ లో దాన్ని మనం స్టోర్ చేసి పెడితే మనం దాన్ని ఏమంటామంటే డేటా అని చెప్పేసి కాల్ చేస్తాం. అదే సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద ప్రాసెస్డ్ డేటా. ఏదైతే ప్రీవియస్ డేటా తీసుకున్నామో, రా ఫ్యాక్ట్స్ ఏదైతే తీసుకున్నామో ఆ రా ఫ్యాక్ట్స్ ని ప్రాసెస్ చేస్తాం. ఓకే, ఆర్ మీనింగ్ఫుల్ డేటా. ఇక్కడ వచ్చేసరికి ఏదైతే డేటా తీసుకున్నామో ఆ డేటాని మనం ప్రాసెస్ చేసి దాన్ని మీనింగ్ఫుల్ డేటా కింద కన్వర్ట్ చేసిన ఒక ప్రొసీజర్ ని, ఆ వచ్చే డేటాని మనం ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్తాం. ఇంకొక రకంగా చెప్పాలంటే దీన్ని డేటా దట్ హ్యావ్ బీన్ ప్రాసెస్డ్ in such a way as to increase the knowledge of the person who use the data. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ అంటే ప్రాసెస్ చేయబడిన డేటా, ఒక మీనింగ్ఫుల్ డేటా. దాని నుంచి మనకు కావాల్సిన విషయాన్ని మనం క్లియర్ గా తీసుకోవచ్చు, కావాల్సిన డేటాని మనం క్లియర్ గా తీసుకోవచ్చు. దీన్ని మనం ఏమంటే ఇట్ ఈస్ ద ఆర్గనైజ్డ్ డేటా, ఇట్ ఈస్ ద ప్రాసెస్డ్ డేటా. అంటే దీనికి కంప్లీట్ గా ఒక మీనింగ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము, నేను 21 అనే ఒక నెంబర్ ని తీసుకున్నాను. 21 నెంబర్. ఈ 21 నెంబర్ అసలు ఏంటి? జస్ట్ డైరెక్ట్ గా 21 అన్నాం. 21 నేను ఇచ్చేసరికి ఇప్పుడు దీన్ని వచ్చేసరికి మనం ఎలా కాల్ చేస్తాం, దేనికి సంబంధించింది ఇది మనం ఎలా చెప్పుకోవచ్చు, దేనికి సంబంధించిందని. ఓకే, దీన్నే మనం ఏమంటాం అంటే డేటా అని చెప్పేసి చెప్తాం. అదే ఇప్పుడు వచ్చేసరికి దీని ముందు జస్ట్ నేను ఏం చేశానంటే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 21. ఇప్పుడు ఇదేమైపోయింది? ప్రాసెస్డ్ డేటా. ఓకే, ఇప్పుడు ఇదేమైంది? ప్రాసెస్డ్ డేటా. ఇప్పుడే మనం దీన్ని ఏమని చెప్తే దీన్ని వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనం కాల్ చేయవచ్చు. అదే డైరెక్ట్ గా మనం 21 అని తీసుకుంటే అదొక నెంబరు,
దేనికి సంబంధించిందో తెలియదు, కానీ అది వచ్చేసరికి డేటా అంటాం, రా ఫ్యాక్ట్ అని చెప్పేసి దాన్ని క్లియర్ గా చెప్పొచ్చు. అదే మనం దాన్ని ఇప్పుడు ప్రాసెస్ చేసాము, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 21 అన్నాను. ఇప్పుడు నాకు క్లియర్ గా ఇది ఏమైపోద్ది అంటే ఇన్ఫర్మేషన్ కింద కన్వర్ట్ అయ్యింది. దాన్ని మనం ఆర్గనైజ్డ్ డేటా అంటాము, ప్రాసెస్డ్ డేటా అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇస్ ద ప్రాసెస్డ్ డేటా ఆర్ ద మీనింగ్ఫుల్ డేటా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేటా బేస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేటాబేస్. ఏ డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. ఏ డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా stored in a standard format. Stored in a standard format. Designed to be shared by multiple users. ఇక్కడ డేటాబేస్ అంటే ఏంటంటే డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ద రిలేటెడ్ డేటా స్టోర్డ్ ఇన్ ఏ స్టాండర్డ్ ఫార్మాట్. అంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో రిలేటెడ్ ఒకే దానికి చెందిన డేటాని మనం ఒకే ప్లేస్ లో ఒక పర్టికులర్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే డేటాబేస్ అంటాము. ఇది మల్టిపుల్ యూజర్స్ అనే వాళ్ళు ఎట్ ఏ టైం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక వేలో చెప్తే దీన్నే ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ద రిలేటెడ్ డేటా దట్ రిప్రజెంట్స్ ద సమ్ రియల్ వర్డ్ ఎంటిటీ. సమ్ రియల్ వర్డ్ ఎంటిటీ. ఓకే, ఇప్పుడు ఏం చెప్తుంది డేటాబేస్ అంటే డేటాబేస్ ఇస్ ద రిలేటెడ్ డేటా. ఏదైనా ఒక దానికి సంబంధించి పర్టికులర్ గా ఆ డేటాని కలెక్ట్ చేసి మనం ఒక ప్లేస్ లో స్టోర్ చేస్తే దాన్ని మనం వచ్చేసరికి డేటాబేస్ అని చెప్పేసి చెప్తున్నాం. ఇదేం చేసిద్ది రియల్ వర్డ్ ఎంటిటీని రిప్రజెంట్ చేసిద్ది. రియల్ వర్డ్ ఎంటిటీ. ఓకే, ఇప్పుడు రియల్ వర్డ్ అంటే రియల్ గా ఎగ్జిస్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్యాంక్స్, హాస్పిటల్స్, యూనివర్సిటీస్ అండ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎక్సెట్రా. ఓకే, ఇంకా వేరే వేరే కూడా తీసుకోవచ్చు. ఈ రియల్ గా ఎగ్జిస్ట్ అయింది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే డేటాబేస్ లో ఇఫ్ ఎనీ చేంజెస్ ఆర్ డూయింగ్ ఇన్ ద రియల్ టైమ్ ఎంటిటీ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద డేటాబేస్. ఏదైతే డేటాబేస్ తీసుకున్నామో ఆ డేటాబేస్ లోపల ఏదైతే రియల్ టైమ్ ఎంటిటీ ఉందో ఆ ఎంటిటీలో ఎటువంటి చేంజెస్ వస్తే ఈ డేటాబేస్ లో కూడా చేంజ్ వచ్చింది. ఈ డేటాబేస్ లో కూడా చేంజ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒక కాలేజ్ గురించి చెప్పుకుందాం. ఒక కాలేజ్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి కాలేజ్ లో ఫ్యాకల్టీ టేబుల్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, జనరల్ గా సీరియల్ నెంబర్, నేమ్, శాలరీ అండ్ ద డిపాజిట్. ఓకే, జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం నేను 3 ఫీల్డ్స్ మాత్రమే తీసుకున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసరికి సీరియల్ నెంబర్ 1, 2 అండ్ 3. నేమ్ వచ్చేసరికి మోహన్ రావు, గోపీనాథ్, గణేష్ తీసుకున్నా. వాళ్ళ యొక్క శాలరీస్ ని అక్కడ డిస్ప్లే చేశాను. వాళ్ళు పర్టికులర్ గా సిఎస్సి డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇది ఫ్యాకల్టీకి సంబంధించిన ఒక డేటాబేస్ ని నేను క్రియేట్ చేస్తున్నట్టు. ఓకే, ఇప్పుడు వచ్చి ఎవరైతే ఈ గణేష్ అనే ఫ్యాకల్టీ ఉన్నారో ఈ గణేష్ అనే ఫ్యాకల్టీ శాలరీ వచ్చేసరికి ఇక్కడ 52,700. ఓకే, ఆ గణేష్ అనే ఫ్యాకల్టీకి బయట ఆపర్చునిటీ వచ్చింది, వేరే ఆపర్చునిటీ వచ్చింది. ఆ వేరే ఆపర్చునిటీలో అతని శాలరీ అనేది 70,000 ప్లస్ లో ఉంది. అతని శాలరీ అనేది 17,000 ప్లస్ లో ఉంది. ఓకే, మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి తను ఏం చేశానంటే రిజిగ్నేషన్ చేసి ఆ ఆర్గనైజేషన్ కి రిజిగ్నేషన్ చేసేసి తను జాబ్ ని లీవ్ చేశారు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి తను రిజిగ్నేషన్ చేసిన తర్వాత ఏదైతే కాలేజ్ డేటాబేస్ ఫ్యాకల్టీ యొక్క డేటాబేస్ కాలేజ్ లో ఉందో దాని నుంచి అతని నేమ్ ని రిమూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఏంది రియల్ టైమ్ ఎంటిటీ ఏదైతే ఉందో ఒక గణేష్ అనే ఒక పర్సన్ తను వేరే ఆపర్చునిటీ రావడం వల్ల కాలేజ్ లో జాబ్ మానేసి వేరే కాలేజ్కి వెళ్ళారు. ఇక్కడ డైరెక్ట్ గా డేటాబేస్ మీద ఎఫెక్ట్ అయ్యింది. ఏదైతే డేటాబేస్ క్రియేట్ చేశారో ఆ డేటాబేస్ లో చేంజెస్ అనేది చేయాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇఫ్ ఎనీ చేంజెస్ ఆర్ డూయింగ్ ఇన్ రియల్ టైమ్ ఎంటిటీ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద డేటాబేస్. ఆటోమేటిక్ గా అదేమిటంటే ఎటువంటి చేంజెస్ జరిగితే డేటాబేస్ లో కూడా చేంజెస్ అనేది జరుగుతాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి జస్ట్ 3 మెంబర్స్ ని తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి అతను మానేస్తే వేరే అతన్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఓకే, రిక్రూట్మెంట్ చేసుకుని ఇతని ప్లేస్ లో అతన్ని రీప్లేస్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏం చేశారు తన ప్లేస్ లో డి హేమంత్ అనే అతన్ని రీప్లేస్ చేశారు.
ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిబిఎంఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిబిఎంఎస్. ఓకే, డిబిఎంఎస్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద డిబిఎంఎస్ ఇస్ ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఈ నేమ్ లోనే ఏందండి, ఏం చేసేది, ఇది ఒక సిస్టమేటిక్ వేలో డేటాబేస్ ని మేనేజ్ చేసిద్ది. ఒక సిస్టమేటిక్ వేలో డేటాబేస్ ని మేనేజ్ చేసే ఒక ప్రొసీజర్ ని డిబిఎంఎస్ అని చెప్పేసి మనం చెప్తాం. దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఇక్కడ చెప్తున్నారు ఇట్ ఈజ్ ఏ సిస్టమ్ టు మేనేజ్ ద డేటాబేస్. డేటాబేస్ ని మేనేజ్ చేయడానికి యూజ్ చేసే ఒక సిస్టమ్ ని మనం వచ్చేసరికి డిబిఎంఎస్ అంటాము. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇంకొకటి ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. ఓకే, డిబిఎంఎస్ మనం చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ అండ్ మేనేజ్ ద డేటా. ఇందాక ఏదైతే డేటా గురించి మాట్లాడుకుంటున్నామో మన డిబిఎంఎస్ లో ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించింది డేటాని స్టోర్ చేసుకుంటాము. ఓకే, ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ అండ్ మేనేజ్ ద డేటా. డేటాని స్టోర్ చేయడం, మేనేజ్ చేయడం, దాన్ని రిట్రీవ్ చేసుకోవడం, యాక్సెస్ చేసుకోవడం, ఇలాంటి డిఫరెంట్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తారు డిబిఎంఎస్ ని యూజ్ చేసి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ పాయింట్ ద రెస్పాన్సిబుల్ ఆఫ్ ద డిబిఎంఎస్ ఈజ్ which type of the database create, which type of the data is stored. ఓకే, డిబిఎంఎస్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎటువంటి డేటాబేస్ ని క్రియేట్ చేయాలి, ఆ క్రియేట్ చేసిన డేటాబేస్ లో ఎటువంటి డేటాని స్టోర్ చేయాలి. ఓకే, అది చెప్పేదే డిబిఎంఎస్. ఓకే, ఇన్ ద డిబిఎంఎస్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద టేబుల్స్. డిబిఎంఎస్ లో డేటా అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద టేబుల్స్. ఆల్రెడీ ప్రీవియస్ ఒక ఎగ్జాంపుల్ చూసాం మనము. ఓకే, ఈ ఫ్యాకల్టీ యొక్క టేబుల్, ఈ ఫ్యాకల్టీ యొక్క టేబుల్ లో మనకి డేటా అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద టేబుల్స్ గా స్టోర్ అయింది. నెక్స్ట్ వన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద డిబిఎంఎస్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద డిబిఎంఎస్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్టివ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మాస్ స్టోరేజ్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మాస్ స్టోరేజ్. మాస్ స్టోరేజ్ అంటే ఏంటండి, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇట్ కెన్ బి స్టోర్డ్. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇట్ కెన్ బి స్టోర్. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఇది స్టోర్ చేసిద్ది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి రిడెండెన్సీ. సెకండ్ వన్ వచ్చేసరికి రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే ఏంటంటే రిమూవ్ డూప్లికేట్స్. మనము ఎంటర్ చేసే డేటాలో ఏదైతే డూప్లికేట్స్ ఉన్నాయో ఆ డూప్లికేట్స్ ని ఇది యాక్సెప్ట్ చెయ్యదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ చెప్పిన ఈ ఫ్యాకల్టీ టేబుల్లోనే ఇక్కడ వచ్చేసరికి కేవలం 3 మెంబర్స్ గురించి మాత్రమే చెప్పాను. ఆర్గనైజేషన్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఓకే, సపోజ్ ఇక్కడ వచ్చేసరికి నేను డి హేమంత్ అనే ఒక ఫ్యాకల్టీని నేను సీరియల్ నెంబర్ 3లో స్టోర్ చేశాను. మళ్ళీ వచ్చేసరికి సంథింగ్ 55 లొకేషన్ అంటే 55 ఫీల్డ్ ఎంటర్ చేసేటప్పుడు మళ్ళీ నేను డి హేమంత్ అనేది ఎంటర్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి నేను కొన్ని కండిషన్స్ ని ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. దాని ద్వారా ఏమైందంటే డి హేమంత్ అనేది ఇంకొకసారి నేను ఎంటర్ చేస్తే డి హేమంత్ ని అది తీసుకోదు, డూప్లికేట్స్ ని అది తీసుకోదు. దాన్ని మనం ఏమంటామంటే రిడెండెన్సీ. అంటే ఇచ్చిన డేటాని మళ్ళీ రిపీటెడ్ గా ఇస్తే ఆ డేటాని తీసుకోదు. రిమూవ్ డూప్లికేట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మల్టిపుల్ యూజర్స్. దిస్ డేటాబేస్ కెన్ యాక్సెస్ మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైమ్. ఓకే, ఏదైతే మనం క్రియేట్ చేసామో డేటాబేస్, ఆ డేటాబేస్ సెంట్రలైజ్డ్ అయి ఉండేది కాబట్టి ఆ డేటాబేస్ ని మల్టిపుల్ యూజర్స్ అనే వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ప్రొటెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద సెక్యూర్. ఏదైతే డేటాని మనం దాని లోపలికి ఇస్తున్నామో ఆ డేటాకి ఇది ప్రాపర్ గా సెక్యూరిటీని ప్రొవైడ్ చేసింది. ద డేటా కెన్ బి సెక్యూర్. దిస్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద డిబిఎంఎస్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేటాబేస్ సిస్టమ్ అప్లికేషన్స్. డేటాబేస్ సిస్టమ్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే రియల్ టైమ్ గా దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఇది రియల్ టైమ్ గా ఎక్కడెక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంది, దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, దీన్ని చాలా చోట యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది ప్రతి చోట డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ డేటాని మేనేజ్ చేయాలంటే ఒక సిస్టమేటిక్ వేలో కంపల్సరీగా డిబిఎంఎస్ అనేది మనకి కావాల్సిందే. అదే చెప్తున్నారు ఇక్కడ.
we can use DBMS in any application as follows. Any application as follows. ఇది ఫేమస్ కాబట్టి వీటి గురించి చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసరికి బ్యాంకింగ్స్, ఎయిర్లైన్స్, యూనివర్సిటీస్, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్, టెలికమ్యూనికేషన్, ఫైనాన్స్, సేల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హ్యూమన్ రిసోర్సెస్ ఎక్సెట్రా. డేటాబేస్ సిస్టమ్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఆల్ సెక్టార్స్, ఏదైతే మెయిన్ కంపెనీస్ ఉంటాయో, ఎంఎన్సీస్ ఉంటాయో, పెద్ద ఆర్గనైజేషన్ ఉంటాయో వాళ్ళు మొత్తం కంపల్సరీగా డేటాబేస్ ని మేనేజ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.